సెట్ 2020కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి బీఫార్మసీ మరియు ఫార్మడీకి సంబంధించి ఈరోజే చివరి అవకాశం. దేనికంటే మనకి రేపటి నుంచి ఫేజ్ 2 రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. స్టార్ట్ అవుతే మనకి ఫార్మ్స్ కాలంలో కాలేజ్ వైజ్ అలాట్మెంట్ సంబంధించి ఈ 2 ట్యాబ్స్ అయితే రిమూవ్ చేస్తారు. మీరు ఏదైనా కాలేజ్కి సంబంధించి కట్ ఆఫ్ తెలుసుకోవాలన్నా రేపటి నుంచి అయితే ఉండదు. ఏమైనా వర్క్ చేయాలి, తెలుసుకోవాలి, చెక్ చేసుకోవాలి, ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలన్నా ఈరోజు రాత్రిలోపు అయితే చేసుకోండి. ఫర్దర్ మీరు ఇబ్బంది పడకుండా అయితే ఉంటారన్నమాట. అందుకు చెప్తున్నాను, మీకైతే అర్థమైంది కదా. ఏం వర్క్ ఉన్నా ఈ రోజుతో కంప్లీట్ చేసుకోండి. వన్స్ రేపు నుంచి మీరు ఏమైనా చెక్ చేసుకోవాలన్నా మీరు ఇబ్బంది అయితే పడతారు. మనకు ఆప్షన్ కూడా ఉండదు. మనకి ఫేజ్ 1 కట్ ఆఫ్ తెలుసుకొని సెకండ్ ఫేజ్లో పెడితే మనకి చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. ఏ సీట్లు ఉన్నా ఇంకా ఏ సీట్లు మిగిలి ఉన్నాయని కూడా తెలుసుకోవచ్చు. దానికి సంబంధించి ఒక వీడియో కూడా చేశాను. సో మీకు కట్ ఆఫ్ సంబంధించి ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఏమైనా రాసుకోవాలి, తెలుసుకోవాలన్నా ఈరోజు సాయంత్రం లేదంటే రాత్రిలోపే మీ పని అయితే ముగించుకోండి అన్నమాట. మళ్ళీ రేపటి నుంచి ఈ ఆప్షన్ అయితే ఉండదు. అండ్ అలాగే మనకి ఇదివరకు డేట్స్ మార్చారన్నమాట. రేపటి నుంచి నవంబర్ 4వ తారీఖు వరకు రిజిస్ట్రేషన్స్ అయితే ఉంటాయి. తర్వాత మనకి వెబ్ ఆప్షన్లు ఈ విధంగా డేట్స్ అయితే ఉన్నాయి. తర్వాత చేంజ్ ఆఫ్ ఆప్షన్స్, తర్వాత సీట్ అలాట్మెంటు, సెల్ఫ్ రిపోర్టింగ్ అట్ ది కాలేజ్, మనకి క్లాస్ వర్క్ అన్నమాట. ఈ విధంగా డేట్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే చాలామంది అడుగుతుంది ఏంటంటే సెకండ్ ఫేజ్లో మళ్ళీ కొత్తగా డబ్బులు కట్టాలని అడుగుతున్నారు. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ ఫీజు పే చేసి ఉంటారో మళ్ళీ మీరు సెకండ్ ఫేజ్లో పే చేయాల్సిన అవసరం అయితే లేదు. గుర్తుపెట్టుకోండి. ఇది ఈరోజు వీడియో. శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మడీ మనకి గవర్నమెంట్ నుంచే 38,000 ఫీజు రిమర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ముఖ్యంగా మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి మెయిన్గా 100% ప్లేస్మెంట్స్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట. మీరు డైరెక్ట్గా దీంట్లో ఒకే క్యాంపస్లో వేరు బిల్డింగ్స్లో అయితే ఉన్నాయి. అమ్మాయిలకి సేఫ్టీ పరంగా శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట. డైరెక్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే ఒకసారి మీకు అయితే స్క్రీన్ మీద చూపిస్తానమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. A to Z ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే చెప్తారన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SC1 SPRC.